నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే ఒక బ్లాస్టింగ్ న్యూస్ చెప్పారు. ఏంటంటే ఇండియాలోకి వైసీపీకి ఆహ్వానం అందిందని. సో ఇంతకీ అది నిజమా వాస్తవమా కాదా అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక బ్లాస్టింగ్ న్యూస్ అందరికీ చెప్పడం జరిగింది. ఏంటంటే ఇండియాలోకి వైసీపీకి ఆహ్వానం వచ్చింది అని చెప్పేసి. సో ఇందులో అసలు వాస్తవం ఉందంటారా, లేకపోతే వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారంటారా? ఇప్పుడు దాంట్లో వాస్తవం లేదని చెప్పి ఎవరు అనలేరు, అది వాస్తవమే. కానీ ఈ సందర్భంలో ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి బయట పెట్టారు, ఈ సందర్భంలో బయట పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని అంటే, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, బొత్స సత్యనారాయణ మాట్లాడినా, లేదా ఏ పొలిటీషియన్ మాట్లాడినా దాని వెనక ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి వ్యూహం అయితే ఉంటుంది డెఫినెట్గా. అందులో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారంటే తాడేపల్లి లోపల హౌస్లో మొత్తం మాట్లాడిన తర్వాతనే ఇవన్నీ కూడా బయటికి వస్తాయి. ఎన్డీఏలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ వచ్చింది అనేటువంటి న్యూస్ ఇది ఇప్పుడు కొత్తది కాదు. ఆల్మోస్ట్ గతంలోనే ఎన్డీఏలో భాగస్వామ్యం కావాలని చెప్పి నరేంద్ర మోడీ కోరినట్టు, ప్లస్ కేంద్రంలో మంత్రివర్గంలో స్థానం కల్పిస్తాము ఎంపీలకి అని చెప్పినట్టు, 2 కేంద్ర మంత్రి పదవులు ఆఫర్ ఇచ్చారని చెప్పి దాదాపుగా నరేంద్ర మోడీ మంత్రివర్గాన్ని ఎక్స్పాన్షన్ చేసే ప్రతిసారి వచ్చినటువంటి న్యూసే. ప్లస్ దాన్ని ధృవీకరించారు విజయసాయిరెడ్డి. ఎప్పుడో ధృవీకరించారు విజయసాయిరెడ్డి. మమ్మల్ని ఎన్డీఏలోకి ఆహ్వానిస్తున్నారు, మేము వివిధ కారణాల దృష్ట్యా మేము వెళ్ళట్లేదు, కానీ మేము బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్పి. సో అది అందరికి కనిపిస్తూనే ఉంది. ఎన్డీఏలో భాగస్వామి అయినా కాకపోయినా ఎన్డీఏలో భాగస్వామి బీజేపీ తోటి కలిసి నడుస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం, నగ్న సత్యం. దానికి మరింత మసాలా కూడా వేశారు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు ఏ సందర్భంలో వేశారు? అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ జరిగినటువంటి సందర్భంగా ఆ వేదిక మీద నుంచి నరేంద్ర మోడీకి తనకి రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం ఉందని చెప్పి. కానీ ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్తున్నారు, ఒక మీడియా ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో, నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి బంధం కేవలం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉండేటువంటి బంధమేను, అంతే తప్ప వేరే బంధం లేదు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు. కొంచెం రికార్డ్స్ కనుక తిరగేసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి, నేను పిన్ పాయింటెడ్గా చెప్తున్నాను, అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారో సజ్జల రామకృష్ణారెడ్డి రివీల్ చేసుకుంటే బాగుంటుంది. రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం నరేంద్ర మోడీతో ఉంది అని చెప్పి, వ్యక్తిగతమైనటువంటి బంధం ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటే, ముఖ్యమంత్రి హోదాలో సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటున్నాడు, ప్రభుత్వపరమైనటువంటి బంధం తప్ప వేరే బంధం మా మధ్య లేదని చెప్పి సీఎం చెప్తున్నాడు. అసలు ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి? మొన్న ఈ మధ్యమో వైబీ సుబ్బారెడ్డి ఏమన్నారు, మాకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కంటిన్యూ చేయాలి అని చెప్పి ఆయన. ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని 3 రాజధానుల, 4 రాజధానుల, 5 రాజధానుల అర్థం కావట్లా. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా సెటైర్లు వేశారు చాలా మంది. ఇప్పుడు ఆల్రెడీ 3 రాజధానులు అన్నావు, 4వ రాజధాని హైదరాబాద్ అంటున్నావు, 5వ రాజధాని జెరూసలేం అనుకో అని చెప్పి సెటైర్లు కూడా వేశారు. సో హైదరాబాద్ని అసలు ఎందుకు కంటిన్యూ చేయాలని చెప్పి వీళ్ళు ప్రతిపాదన పెట్టారు. XYZ చేత ఎందుకు పిటిషన్లు వేయిస్తున్నారు? అసలు ఏ ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు అంటే, రాజకీయపరమైనటువంటి కోణం, రాజకీయపరమైనటువంటి ఆలోచన, రాజకీయపరమైన లబ్ధి లేకుండా ఇలాంటి చేస్తారు? అసలు చేయరు. రాజధాని విషయంలో అసలు క్లారిటీయే లేదు వాళ్ళకి. ఇదొకటి. ఇప్పుడు ఎన్డీఏలో మమ్మల్ని భాగస్వామ్యం కమ్మంటున్నారు, మేము కాలేదు అని ఇప్పుడు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? ఎన్డీఏలో భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ, జనసేన ఇప్పుడు ఉన్నాయి, అఫీషియల్గా అనౌన్స్ అయింది. అనౌన్స్ అయిన తర్వాత వాళ్ళు ఎన్నికలకు వెళ్తున్నారు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఎన్డీఏలో భాగస్వామ్యం కావాలని చెప్పి మమ్మల్ని కోరినప్పటికీ మేము తిరస్కరించాము, మేము తిరస్కరించిన తర్వాత మీకు ఆఫర్ వచ్చింది, ఫస్ట్ మాకే వచ్చింది అంటే మేమే గొప్ప, మేము తిరస్కరించాము, ఎందుకు తిరస్కరించాము అని చెప్పి ఇప్పుడు చెప్పాలి వాళ్ళు. అది చెప్పట్లా. మళ్ళా ఎందుకు తిరస్కరించారు వాళ్ళు? క్రిస్టియన్లు ముస్లిం ఓటు దూరం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఎన్డీఏకి దూరంగా ఉన్నారు. దూరంగా ఉండి వాళ్ళు ఏం చేశారు, ప్రతి సందర్భంలో అన్ని రకాల విధానపరమైనటువంటి బిల్లుల విషయంలో అన్ని రకాలుగా బీజేపీ ఏం చెప్తే అది చేశారు. పార్లమెంటు బయట, పార్లమెంట్ లోపల. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలకి మద్దతు ఇచ్చారు.
ఓటింగ్లో పాల్గొన్నారు. ఇంకా ఎన్డీఏలో భాగస్వామి అయినట్టే కదా, భాగస్వామిగా ఉన్నట్టే కదా, అఫీషియల్గా కాకపోయినప్పటికీ అనఫిషియల్గా అయితే వీళ్ళు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నట్టే కదా. ఇప్పుడు అఫీషియల్గా తెలుగుదేశం పార్టీ జనసేన చేరింది. ఇప్పుడు చెప్తున్నారు మాకు ఎప్పుడో ఆఫర్ వచ్చింది, మేము కానీ కాదనుకున్నాము, కేవలం ముస్లిము క్రిస్టియన్స్ కోసం మేము త్యాగం చేసాం అన్నట్టుగా చెప్పేటువంటి ప్రయత్నం ఈ ఎన్నికల సందర్భంగా ఈయన చాలా వ్యూహాత్మకంగా బయటకు తీసుకొస్తున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్లస్ ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి నాకు రాజకీయాలకు అతీతమైన బంధం ఉంది నరేంద్ర మోడీతో అని చెప్తున్నారు. దానికి బలం చేకూరేలా ఇప్పుడు తాజాగా రఘురామకృష్ణరాజుకి సీటు నరసాపురంలో లేకుండా చేయగలిగారు. తర్వాత నరేంద్ర మోడీ సభలోనే లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా లేకుండా చేయగలిగారు. దాని మీద ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు నరేంద్ర మోడీ ప్రభుత్వం. కానీ వాస్తవంగా నరేంద్ర మోడీ ప్రధాని హోదాలో ఎవరికైనా సరే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో తేడా వస్తే, మీ సెక్యూరిటీ తేడా వస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారుల మీద ఇంతవరకు చర్యలు తీసుకోలేదు అని అంటే మీకు రాజకీయాలకు అతీతమైన బంధం ఉన్నట్టే కదా. అవును సార్, ఎందుకంటే అట్లాంటి ఒక సిచ్యువేషన్ లో సెక్యూరిటీ సిస్టమ్ సరిగా లేకపోతే ఏమన్నా అనుకోనిది జరిగితే ఎంతో పెద్ద అదవుతుంది, ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. అలాంటిది దాంట్లో ఇప్పటికీ కూడా ఏది అంటే ఒక న్యూస్ పేపర్లోనే కావచ్చు, ఏది కావచ్చు, ఒక ప్రకటన అనేది పెద్దగా రాలేదు, వ్యతిరేకించలేదు ఎవరు కూడా. ఒక వీళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు, టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వీళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ దీనికి సంబంధించి ఇంకా ఎవరు మాట్లాడట్లేదు. అంటే భయపడుతున్నారు అనుకోవాలా, లేకపోతే ఇంకేం జరిగి ఉంటుంది సార్? చెప్పారు కదా, బంధం ఉంది వాళ్ళిద్దరి మధ్య, ఫెవికాల్ బంధం ఉందని చెప్పి చెప్తున్నారు కదా. ఆ రాజకీయాలకు అతీతమైనటువంటి ఫెవికాల్ బంధం ఉందని చెప్పి వాళ్ళే చెప్తున్నారు కదా. చెప్తున్నప్పుడు ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇద్దరు లైక్ మైండెడ్ ఉంటే తప్పులు కనపడవు సహజంగా. మోడీ తప్పు చేసినా జగన్మోహన్ రెడ్డికి కనపడదు, జగన్మోహన్ రెడ్డి చేసినా మోడీకి కనపడదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తాజా పరిణామాలను కనుక తీసుకుంటూ ఉంటే బీజేపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవట్లు ఉన్నారనేది జగద్వితీతం కదా, అందరికీ తెలిసినటువంటి విషయం కదా. మరి ఆ కోవట్లకు సపోర్ట్ ఎవరు చేస్తున్నారు తెలిసి కూడా నరేంద్ర మోడీ చేస్తున్నారు కదా. అంటే ఇదంతా తెలిసి ఆడుతున్నటువంటి గేమే కదా. కాకపోతే ఇక్కడ కూటమి ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలని కదా సార్, మరి ఇక్కడ మళ్ళీ సపోర్ట్ చేయడం ఏంటనేది ఇది పైకి కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి కూటమిలో భాగస్వామ్యం అయ్యామని, కానీ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన కాదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట విని నరసాపురంలో మరి సీట్ లేకుండా చేశారు కదా రఘురామకృష్ణరాజుకి. మరి అంత ప్రజలు అబ్జర్వ్ చేయట్లేదు అంటారా? అబ్జర్వ్ చేస్తున్నారు ప్రజలు. తగిన సమయంలో తగిన విధంగా డెఫినెట్గా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ఎవరేం చెప్పినా, ఎవరేం మాట్లాడినా, ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకునేటువంటి విచక్షణ ప్రజలకు ఉంటుంది. అది అవసరమైనప్పుడు వాళ్ళు చూపిస్తారు, ప్రజాకోర్టులో చూపిస్తారు, ఎన్నికలు వచ్చినప్పుడు చూపిస్తారు. ఇప్పుడు నరేంద్ర మోడీకి కావాల్సింది ఏంది? ఎమ్మెల్యేలు కాదు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎంతమంది గెలిచారు, అక్కడ ఏ ప్రభుత్వం ఏర్పడింది, ఇది కాదు ఆయనకి కావాల్సింది. ఆంధ్రప్రదేశ్లో 25 మంది ఎంపీలు ఉన్నారు, ఆ 25 మంది నాకు కావాలి అని అంటే ఏం చేయాలి? ఒకవైపు చంద్రబాబు నాయుడు, ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి, ఇద్దరిని చెరొక చేతితో పట్టుకొని ఆయన 25 మంది ఎంపీలని తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు కూటమిలో భాగస్వామ్యం అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన ఆ పార్టీలకి వెన్నుపోటు పొడుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాలు అనేది చాలా క్లియర్గా తాజాగా కనిపిస్తున్నటువంటి ఎపిసోడే కనిపిస్తుంది కదా. సో కాబట్టి నరేంద్ర మోడీ అలాగే జగన్మోహన్ రెడ్డి ఫ్రెండ్లీ గేమ్ ఆడుతున్నారు. ఈ ఫ్రెండ్లీ గేమ్లో భాగంగానే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటర్వ్యూలు ఇవ్వటం మొదలుపెట్టారు. ఇంటర్వ్యూలు ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి ఛానల్లో బ్లూ మీడియాలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఛానల్స్లో ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వటం మొదలుపెట్టారు. దాని మీద కూడా తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ చేసింది ఎలక్షన్ కమిషన్కి. ఎలక్షన్ కమిషన్ ఏమో ఒకవైపు పర్మిషన్ లేకుండా మీరు ఏ పార్టీని సపోర్ట్ చేస్తే ఎవరు మాట్లాడకూడదు, పర్మిషన్ తీసుకొని మాట్లాడాలి, స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ ఇవ్వండి మాకు, తర్వాత ప్రచారాలకు ఎవరెవరు వెళ్తారో వాళ్ళు లిస్ట్ ఇవ్వండి అని వాళ్ళు చెప్తుంటే, ఈ లిస్టానుసారంగా వాళ్ళ బ్లూ మీడియా ఉంది కాబట్టి, సోషల్ మీడియా ఉంది కాబట్టి వాళ్ళు దాంట్లో ఇష్టానుసారంగా చేస్తున్నారు. దాన్ని అరికట్టాల్సింది ఎవరు? కేంద్ర ఎన్నికల సంఘం నరేంద్ర మోడీ చెప్పినట్టు వింటుందని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మనం అంటాం కాదు, సర్వత్రా వినిపిస్తున్నటువంటి అభిప్రాయం అది. సో కాబట్టి నియంత్రించాల్సినటువంటి వాళ్ళు నియంత్రించకపోతే దాన్ని పార్టీలకు అతీతమైనటువంటి, రాజకీయాలకు అతీతమైనటువంటి బంధమే నరేంద్ర మోడీకి అలాగే జగన్మోహన్ రెడ్డికి ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఉండేటువంటి బంధం కాదు అది. సో కాబట్టి ఎన్డీఏలో భాగస్వామ్యం అనే ఆఫరు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిందంటే వచ్చి ఉంటుంది, డెఫినెట్గా వచ్చి ఉంటుంది. వచ్చిన విషయం ఆల్రెడీ ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్పడం ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి? అంటే పాత విషయాలు మర్చిపోతారని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి అనుకుంటే అది ఆయన విచక్షణకు వదిలిపెట్టాలి. పబ్లిక్ అన్ని గుర్తుంటాయి కదా. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.